హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ 555 క్రియేటివిటీ. నా ఛానల్లో అన్నీ ఇంట్లో ఉండే వేస్ట్గా ఉన్న ఐటమ్స్తోనే నేను తయారు చేస్తుంటానండి. ఈ ఛానల్లో మీకు ఒక మంచి వాల్ డెకార్ని చూపించాలనుకున్నాను, చేసి చూపిస్తాను మీకు. పదండి వీడియోలోకి వెళ్దాము. ఇది కూడా నేను మనీ ప్లాంట్ వేసినదే, ఎంత బాగా గ్రో అవుతుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యారెట్ని డ్రా చేసి పెట్టుకోవాలి మనము ఒక పేపర్ మీద. దాన్ని కార్డ్బోర్డ్ మీద ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను. ఈ 4 ఎందుకంటే కొద్దిగా మందంగా రావడానికి. తర్వాత ఫెదర్స్ కూడా అంతే, 2 ఫెదర్స్ 2 ఫెదర్స్ 4 ఫెదర్స్. తర్వాత చిన్నవి 4 ఫెదర్స్. ఇవి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా మందంగా రావాలంటే మనం చిన్న చిన్న కార్డ్బోర్డ్ ముక్కలని మధ్యలో గ్లూగమ్తో అంటించేసి దాని మీద ఇలా కవర్ చేసేస్తే ఇంకా మందంగా కనపడుతుంది. గ్లూగన్తో ఇలా నేను మొత్తము అతికిచ్చేస్తాను ఫెదర్స్తో సహా. ఇప్పుడు ఒక పాత వాచర్ తీసుకోవాలండి. కుక్కర్ వాచర్స్ ఉంటాయి కదా, అవి పాతవి, అది తీసుకున్నాను. తర్వాత అమెజాన్ పేపర్ ఉంటుంది కదా, ఏదైనా కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ని తీసుకోవాలి. లేదంటే మీరు జూట్ రోప్తో అయినా మొత్తం దాన్ని వాచర్ని అంతా కవర్ చేసి చుట్టేయచ్చండి. నేనైతే ఈ అమెజాన్ పేపర్ని తీసుకుంటున్నాను. ఇది పొడవుగా స్ట్రిప్స్ లాగా కట్ చేసి గ్లూగన్తో దీన్ని మొత్తం పేస్ట్ చేసేయాలి. అంటే మనకు వాచర్ కనపడకూడదు అన్నమాట, అలా పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు ఫెవికాల్లో వాటర్ వేసి కొద్దిగా వాటర్ ఫెవికాల్ కలిపేసి తర్వాత కొన్ని టిష్యూ పేపర్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అతికిచ్చిన కార్డ్బోర్డ్ ఉంది కదా ప్యారెట్ది, దీన్ని ఈ కార్డ్బోర్డ్ కవర్ కనపడకుండా దీన్ని మనము లేదంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు అండి, వైట్ పెయింట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ టిష్యూ పేపర్ని మొత్తము ఫెవికాల్ వాటర్తో కలిపి అటాచ్ చేస్తున్నానండి, స్టిక్ చేస్తున్నాను, అంటించేస్తున్నాను. మొత్తం అంతా కవర్ చేసేయాలండి టిష్యూ పేపర్తో. ఇలా నేను టిష్యూ పేపర్తో అంతా మొత్తం అంటించేస్తున్నాను. తర్వాత ఈ రెడ్ కలర్ పెయింట్, అక్రిలిక్ పెయింట్తో మొత్తం పెయింట్ చేసేయాలి. తర్వాత ఐరన్ వైర్స్ తీసుకోవాలండి మనము. తీసుకొని ఒక చిన్న ఐరన్ వైర్ తీసుకొని దాన్ని మొత్తం ఇలా వీడియోలో చూపించిన వాటిలాగా చుట్టేయాలండి, మొత్తం చుట్టేసేయాలి. ఇది ఎందుకంటే ఇది ప్యారెట్ లెగ్ నేను తయారు చేస్తున్నాను. బ్లాక్ పెయింట్ కూడా వేసి పెట్టుకోవాలి. నేను 2 తయారు చేసినాను, దీన్ని బ్లాక్ పెయింట్ కూడా వేయాలండి. ఇప్పుడు ఈ ప్యారెట్ని నేను మొత్తం అంతా కలర్ఫుల్గా అన్ని కలర్స్ వేసేసినాను, రంగుల చిలకలాగా. అక్కడ 2 హోల్స్ చేయాలి లెగ్స్ పెట్టడానికి. ఈ వైర్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాని లోపల మనం ఇన్సర్ట్ చేయాలండి. ఇప్పుడు చూడండి, అందమైన ప్యారెట్ని నేను రింగ్ ప్యారెట్ని నేను తయారు చేసినాను. బటర్ఫ్లైస్ అన్నీ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ మొత్తం అంటించేసినాను దానికి, ఆ రింగ్కి అంతా అంటించేసినాను మనం కలర్వి. తర్వాత నా దగ్గర ఒక థ్రెడ్ ఉండింది, ఆ థ్రెడ్ కూడా కట్టేసినాను. ఇది కొద్దిగా స్టిఫ్నెస్ ఉండడానికి
వైర్ని ఆ వాచర్కి కింద చుట్టేయాలండి మొత్తము, అది నిలబడిపోతుంది. ఇది మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ పడుతుంది. దాన్ని వార్నిష్ కూడా చేసుకోవాలండి ఆ ప్యారెట్ని, అప్పుడైతే ఇంకా చాలా బాగా లుక్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ ప్యారెట్ని నేను తయారు చేసినాను. చూడండి, నేను కర్టన్ రాడ్కి ఇప్పటికి ప్రస్తుతానికి మీకు చూపించడానికి కర్టన్ రాడ్కి నేను అక్కడ అది అంటించేస్తున్నాను, హుక్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి అది ఫ్యాన్ గాలికి ఎలా ఊగుతూ ఉందో. దానికి ఇంకా మీరు కావాలంటే గజ్జలు అవి కూడా మనం కింద వేసి పెట్టొచ్చండి, బాగా సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్యారెట్, ఇది బయట కొనాలంటే చాలా కాస్ట్లీ పడుతుంది. ఇది మనం ఇంట్లోనే ఈజీగా